జై కమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం బ్రహ్మదివ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశఋషుభ్యో మహదభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవల్కం జనకం సుఖం చ సాందీపమీశం కృష్ణం చ అర్జునం వందే గురున్మే గురుపాదుకాంతం శ్రీధరస్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతమహం వందే స్వజ్ఞానైక నిర్మలం వందారు జనమందారం వందే నిరంతరం రాముడి వంశజం శుద్ధం శివరామాక్ష దీక్షితం యస్య బోధదయా సర్వే బ్రహ్మైవేత్యవగమ్యతే శివరామే విధిఖ్యాతం తద్दैव తముపాస్మహే. కామాద్రి ప్రహంతారం నాగలింగాయ శరణామృతపానసారంగం ధర్మారాధ్య గురుం పరం ధ్యానం వందే మద్గురుం శ్రీమద్దేశికానువాది చంద్రమనోరమో నిత్యం సాంద్ర కృపామృతం మధ్య కృత్య శ్రీ సన్నాగార్య గురుం పరం శ్రీ సన్నాగార్య పాద కమలామృత పాన బృంగం భావాతీత పరమ గుఖ్యలబ్ధం శ్రీ బలరామాఖ్య పరితం శ్రీ బలరామార్య చరణ సేవా ధరోధరాచల పరిపూర్ణ కేవలాత్మక స్వరూపకం శ్రీకృష్ణమాచార్య పాదద్వంధం భజే. శ్రీకృష్ణమాచార్య పాద పంకజ చంచరీకం శ్రీ రాజయోగి కులవార్తి స్తోమం శ్రీ సమరస నిర్మలానంద సన్యసాచార్య సద్గురు శరణం భజామ్యహం. శ్రీ సన్యసయ్య ప్రభుదేశ కేంద్ర కారణం పరిపూర్ణ బోధ పలకతో పరం ప్రకాశో శ్రీ సరస్వతి దుర్గా ఆనంద పంచదశి సద్గురు చరణం భజామ్యహం. శ్రీ సరస్వతి దుర్గా ఆనంద పంచదశి స్వామి ప్రసాద ఉచ్చిష్ట శ్రీకర రేణు శ్రీరామ సమరస నిర్మల ప్రజ్ఞాన విలక్షణ సద్గురు చరణం భజామ్యహం. శ్రీ సమరస నిర్మల ప్రజ్ఞాన విలక్షణ రామ ప్రభు పాద కమలామృత పాన బృంగం శ్రీ అమల సుభద్రాంబ సద్గురు చరణం భజామ్యహం. అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం శ్రీ అమల సుభద్రాంబ స్వగురు పరమగురు పరమేశ్వర గురు నిత్య గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి నమః. జయ సద్గురు ప్రేమ మహారాజ్. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం అండి. అజల బోధ మనం ఈ ఛానల్ ద్వారా చక్కగా నేర్చుకుంటున్నాం. పెద్దలుగా వాక్యాలు మరి ఎరుకను వినిపించే లక్షణం ఎరుకను వినిపించటం. పరిపూర్ణం అంటే ఒకటి, ఎరుక అంటే ఒకటి అని తెలుసుకున్నాం. పరిపూర్ణమే అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. ఎరుక లేని ఎరుక, దాన్ని ఉన్నదిగా ఈ ముచ్చట్లోనే మనం భ్రమిస్తున్నాం. ఇది లేనిది లేకుండా చేసే గొప్ప బోధ ఆచరణ బోధ. ఆ ఆచరణ బోధ భాగవత కృష్ణ దేశంలో ప్రభు రచించిన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు. అందులో ఎరుకను విడిపించే లక్షణం 6వ చాప్టర్ మనం చదువుకుంటున్నామండి. మనం పిల్లలతో అట్యాకులతో పిల్లలు గావించి పెళ్ళి పేరెంట మొదలను పనులుగా చేయవారు తల్లులని కానీ సత్యమనసు తలసేరామదిని ఇది నీ ఒడ్డు తలసారామదిని ఘోర కల్లా సంసారము గని మానవులు సంతశిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలసేరామదిని నేను నీ ఒట్టు తలసారామదిని అని చదువుకున్నాం. ఈ కళ్ళ సంసారం అంటే కళ. ఈ కళ ముచ్చట్లో నిజం అనుకుని మనం భ్రమలో ఉన్నాం. గురుమంత్ర సిద్ధులు అంటే ఈ జ్ఞానులు ఏంటి, ఇది కళ అని వాళ్ళు స్థిర నిర్ణయం కలిగి ఇందులో కలిగే కష్ట దుఃఖాలకి సుఖ దుఃఖాలకి వేటికి రమించరు. అది నిరంతర అద్వైత దర్శనం. వాళ్ళకి పెద్దలు చూపించిన పరిపూర్ణ పరబ్రహ్మం ఏదైతే ఉందో, దైవం అని ఏదైతే భావిస్తున్నారో అంతా నిండి ఉన్నది. దాన్నే దర్శిస్తూ సంతోషంగా ఉంటారు. ఈ సుఖ దుఃఖాలకి చెదరవారు, చలించరు, నిశ్చలంగా ఉంటారు. కేవలం ఆనంద స్వరూపంగా ఆనందరహిత వాచగా ఉంటారు. అది గురువంతుల సిద్ధులు. ఈ కళ్ళ సంసారం చూసి స్వచ్ఛమైన తలచారమ్మదిని నేను నీ ఒట్టు తలచారమ్మదిని అని ముందు మధ్యలో నేర్చుకున్నాం. పిల్లలు బొమ్మలాటలు ఆడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మలాటలో బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసినట్టు
వాళ్ళకి పప్పు బెల్లాలు భోజనాలు పెట్టుకున్నట్టు ఆ ఫంక్షన్కి మనల్ని కూడా పిలిచి మనల్ని కూడా భోజనాలు పెట్టి తినమంటే మనం కూడా అది వాళ్ళ దృష్టిలో నిజం కాబట్టి మనం కూడా వాళ్ళకి అనుకూలంగానే ఆ ఫంక్షన్లో మనం పాల్గొంటాం. ఆ బొమ్మలాటల్లో వాళ్ళ వరకు అది నిజం. మనం సహకరిస్తాం, అది నిజం కాదని మనకు తెలుసు, అయినా వాళ్ళ సంతోషం కోసం సహకరిస్తాం. అలాగే ఈ సంసార బంధాలు జగత్తు అంతా కూడా మిథ్య లేనిది, అయినా ఇందులో నిజం అనుకుని ఇందులోనే మనం సుఖ దుఃఖాలు పొందుతూ జన్మలు కర్మ జన్మ ఇలాగే మూలిగి ఉన్నాయి ఈ ఏళ్ళను. ఇప్పుడు పెద్దల సావాసంలో పెద్దల అనుగ్రహంతో అసలు మనకి తెలిసింది. ఇందులో గురువులు చెప్పింది ఏంటంటే ఇది శాశ్వతం కాదు, ఇది నిజం కాదు, ఇది కళ. మరి కళ మేల్కొంటే నిజమేది? నిజం ఇప్పుడు గాఢ నిద్రలో మనం ఉన్నాం. కళలో ఎన్నో సృష్టించడం, ఎన్నో ఆనందాలు దుఃఖాలు పొందాం. అందులో నిజం అనుకుని మనం భావోద్వేగాలకి గురైపోతూ ఉంటాం. క్షణంగా పక్కన ఎవరో పిల్లలు లేపుతారు, ఏంటి అరుస్తున్నాం లే అని వాళ్ళు దెబ్బేసి మనం లేపుతారు. లేస్తాం, మెలకు వచ్చి చూస్తే ఆ కళలో ఉన్న వ్యవహారం ఉంటుందా? ఆ కళలో ఉన్న నువ్వు కూడా లేవు కదా. మెలకు వచ్చాక కళతో పాటు నువ్వు కూడా లేవు. ఓహో నేను కలగన్నానా అంటారు, కానీ అందులో ఉన్న కష్ట నష్టాలకి బాధలు వాటికి చెల్లించం, ఆనందం కలిగిన చెల్లించం. ఓ బంగారం డబ్బులో మునిగి తేలుతూ ఉండగా కాలు మేలకు వస్తే అదాన్ని వదిలేసి ఎరలోకి వస్తాం. ఒక్క రూపాయి కూడా మనం తెలుసుకోం. అలాగే ఈ భౌతిక ప్రపంచం ఇది కూడా కళ. దీని నుంచి దాని నుంచి మేలుకుంటే ఇందులోకి వచ్చి పడ్డాం. దీని నుంచి మేలుకుంటే నిజస్థితి, పరిపూర్ణ పరబ్రహ్మ, అంతరంలోని బ్రహ్మానుభవ స్థితి. అనుభవ స్థితి అంటే అనుభవించేవాడు కూడా ఉండడు అక్కడ. నేను అనుభవిస్తున్నాను, ఆనందంలో ఉన్నాను అంటే నువ్వు ఉన్నట్టే. అది ఆ పరిపూర్ణ దర్శనం కాదు. నీతో సహా లేకుండా పోవాలి అంటే ఉండి లేని స్థితి. జనక మహారాజు పొందిన స్థితి. ఉంటారు, సకల వ్యవహారాలు చేస్తారు, కానీ చేసేది నేను కాదు, నేను లేదు. నా ఎడల నా గురుమూర్తే ఉండి ఆయన కార్యంగా అంతా చేసుకుంటున్నారు. ఇదంతా ఆయనకే ఫలం, కర్మఫలం ఆయనకే. సద్గురుమూర్తి నేను లేనివాడిని, లేకుండా ఉండడం ఎలా, లేని అనుభూతి పొందాలి. అహంరహితమైన విధానం. ఇందులో మనం ఆ చాప్టర్ ఎరుకను ఎలా వదలాలి, ఈ నేను అనే ఈ తాపత్రయపడే ఈ అహాన్ని ఎలా వదలాలి అనేది బాపతి కృష్ణదేశకుల ప్రభువులు మనకి పద్యాల్లో తెలియజేస్తారు. అది మనం మొదటి చదువుకున్న 84వ పద్యం. ఇప్పుడు 85 ఈరోజు 85వ పద్యం చర్చించుకుంటాం. మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజించున్. మేనెరుకలివియు మూలము లేనిది సృజనాయనను చూలేనే లేవంటి. అంటే తప్పు లేనే లేదంటి. మేనెరుకలెప్పుడు దేనందున్నావో చూచి లేని మేనెరుకలు లేనివనుచు నమ్ము లేనే లేవంటి. అంటే తప్పు లేనే లేదంటి. ఓ శిష్య, దేహి వలన దేహము అంటే దేహి అంటే ఆత్మ, ఆత్మ వలన శరీరం, శరీరం వలన ఆత్మ, రెండు కలిసి వస్తున్నాయి. దేహి వలన దేహము, దేహం వలన దేహి, ఒకదాని వలన మరొకటి సృజింపబడుచున్నది. దానికి శరీరం తెచ్చుకుంటుంది, అందులో ఉండి సకల వ్యవహారాలు ముచ్చట్లు జరిపించుకుంటుంది. మళ్ళీ శరీరాన్ని విడిచి ఇంకో కొత్త శరీరం తెచ్చుకుంటుంది, మళ్ళీ ఆ వ్యవహారంలో అందులో ఆనందం పొందుతుంది, సుఖ దుఃఖాలు కర్మఫలాలుగా పొందుతుంది. ఇది అంతేగాని దీనికి ఇంకొకటి ఏదో ఉంది, ఈ సృజన చేయడానికి ఇంకొకటి ఏదో ఉందంటే నమ్మకూడదు. నీకు నువ్వే నీ కర్మఫలంగా నీ అంచె నిర్ణయం, నీ సంస్కారంతో అంచెమతి గతి ఉత్తర గతి అని అంటారు. ఆ అంచె సమయంలో శరీరం విడిచే సమయంలో ఏదైతే మనం
కర్మఫలం అనుభవించడానికి నిర్ణయం తీసుకుంటామో ఆ శరీరధారణ చేసి మళ్ళీ ఈ కర్మఫలాన్ని అందులో అనుభవిస్తాం. దానికి ఉదాహరణ జడభరతుడి కథ కూడా ఉంది. మన పూర్వీకులు చెప్పింది. జడభరతుడు అనే ఒక ఆయన తపస్సంపన్నుడు, జనావాసానికి దూరంగా వనవాసంలో ఉండి తపస్సు సాధించుకుని తపస్సు సాధనలో ఉన్నారు. అయితే వారి ముందు నుంచి ఒక పులి లేడీని వేటాడుతూ తణుకు వస్తుంది. ఆ లేడీ ఆయన ఉన్న ప్రదేశం నుంచి ఒక దూకుతుంది. ఆయన ఒక సెలయేరు పక్కన కూర్చుంటాడు, ధ్యానంలో ఉన్నారు. అయితే ఈ సెలయేరు దగ్గర నుంచి అవతల వాడికి పులి చంపేస్తుందని భయంతో ఒక దూకుతుంది. ఆ దూకేటప్పుడు అది గర్భిణి, దాని గర్భంలో ఉన్న శిశువు జారి ఆయన కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు అది అవతల వైపు దూకేసి అది ప్రాణరక్షణ కోసం పరిగెడుతుంది. ఈ లోపల పులి వస్తుంది. దీనికి మెలకు వస్తుంది. ఛానల్లో ఉన్న స్వామయ్య గారికి మెలకు వస్తుంది. ఏంటి ఏం జరుగుతుంది అని చూస్తే దివ్యదృష్టితోటి చూస్తే ఒక ప్రాణభయంతో ఒక లేడీ పరిగెట్టుకు రావడం, తన ఆశ్రమం ముందుగా తన కూర్చున్న ప్రదేశం నుంచి అవతల వైపు జంప్ చేయడం అవన్నీ ఆయనకి తెలుస్తాయి. తర్వాత చూస్తే చిన్న పిల్ల తన కాళ్ళ ముందు పదొక తల్లి గర్భం నుంచి అప్పుడే నేల భూమి మీద పడింది. అప్పుడు పులి వస్తుంది. పులి వస్తే దాన్ని బెదిరించి పంపించేస్తారు. పంపించేసరిలో ఇది ప్రాణభయంతో ఎక్కడో వెళ్ళిపోయింది. దీని తల్లి ఈ చిన్నపిల్లని ఎవరు సాపుతారు, ఇలా వదిలేస్తే అనేసి పాపం ఆయనే ఆ బిడ్డను ఎత్తుకొని స్నానం చేయించి దానికి కావలసిన ఆహారాలు అవన్నీ తీసుకొచ్చి సమకూర్చి దాన్ని అందంగా పెంచుకుంటూ ఉంటాడు. ఒంటరిగానే ఉంటారు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎంతసేపు తపస్సు చేసుకోవచ్చు. అయితే ఈ పిల్లని తెచ్చుకుని ఈ ముచ్చట్లు పట్టాడు ఆయన. ఈ పిల్లని ఆడిస్తాడు, పాడిస్తాడు, పెంచుతాడు, ఆహారం తెచ్చిపెట్టి. దానికి ఆడుకోవడానికి చోటు మృగాలు ఏమి కనపడక మళ్ళీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే సాటి మృగాలు దాన్ని చంపేస్తాయి. ఇది పారాయి పిల్ల అనేసి చంపేస్తాయి. దానికి రక్షణ ఉండదు, భద్రత లేదు. అందుకని ఈయనే తన ఆశ్రమంలోనే ఉంచి దానికి ఆహారం అనేది సమకూర్చి అందంగా పెంచుతూ ఉంటాడు. మరి దానికి ఆడుకోవడానికి వేరే మృగం ఏమి లేక ఈయనే దానికి ఆట వస్తువుగా ఆడిస్తూ ఉంటాడు. అలా ఈ లేడి ముచ్చట్లో బాగా రమిస్తాడు ఆయన. దాన్ని పెంచుతూ దాంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ దాంతో నిద్రిస్తూ అయితే ఇంకా అంత సమయం వచ్చేస్తుంది. శరీరం చాలించే సమయం వచ్చేసి ఆయనకి అయ్యో నా సమయం అయిపోయింది, నేను వచ్చిన కార్యం మర్చాను, సాధన సరిగ్గా చేసుకోలేదు అని మళ్ళీ సాధనలోకి వెళ్ళిపోవాలి. శరీరం పిలిచే సమయంలో ముక్తి పొందాలి, ఇతర ఆలోచనలు ఏమి ఉండకూడదు, భగవత్ చింతనలో ఉండాలి అనేసి తపన కలిగి ఆయన కూర్చుంటాడు. పద్మాసనం వేసుకుని కూర్చుంటాడు, ధ్యానమగ్నుడై ఉంటాడు. అయితే ప్రాణం పోయే సమయం ఆసనమైంది. ఆ క్షణంలో ఈ లేడి పిల్ల అయ్యో నేను చనిపోతే ఈ పిల్ల ఎలాగా, దీన్ని ఎవరు పెంచుతారు, ఏమైనా క్రూరమృగాలు వచ్చి తినేస్తాయేమో, ఆవ్యం పుణ్యం తెలియని లేడిపోనా, దాని తల్లి కూడా దగ్గరగా లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది, దీని పరిస్థితి ఏంటి, ఇది ఎలా బతుకుతుంది, నేను లేని పరిస్థితిలో అని చిన్న ఆలోచన వస్తుంది. వచ్చి ప్రాణం పోతుంది. ప్రాణం పోయేసరికి ఆయన మళ్ళీ లేడి జన్మ ఎత్తుతాడు. దానికి తోడుగా మళ్ళీ లేడి జన్మ ఎత్తి ఆ లేడుతోటే రమించి ఆడి పాడి ఆయన సంతోషంగా మళ్ళీ కర్మఫలం అనుభవిస్తారు. అది గత జన్మలో పూర్వజన్మలో ఉన్నాయని నిర్ధారణ చేయడానికి మనకి పూర్వ రచనల గ్రంథాల్లో ఉంది. జడభరతుడి కథ అంటారు అది. మరి అలాగా మనం ఏది కూడా
ఆలోచన చేసి ఇది దాని మీద వాత్సల్యం పెంచుకొని ఉంటామో అది జన్మకు కారణం అవుతుంది. అందుకని ఇది అంతా ఏంటి లేనిది ఉన్నట్లుగా భ్రమలో ఉన్నాం. ఈ లేని ఎరుక లేకుండా చేసేదే అసలు బోధ. అదే ఈ పద్య భావం. నేను నేనంటే ఆత్మ, శరీరం కాదు. నేను ఆత్మ, నేను అంటే శరీరం. ఆత్మ శరీరం రెండు కలిసే వస్తున్నాయి. దేహం వలన దేహి, దేహి వలన దేహం రెండు కలిసే వస్తున్నాయి. సృజన ఒకదాన్ని ఒకటి సృజన చేసుకుంటుంది. ఆత్మ శరీరం తెచ్చుకుంటాం. ఈ రెండింటికి మూలం వేరే ఇంకోటి ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. మనం కర్మఫలాన్ని మనం జడ్జిమెంట్ అంచెల సమయంలో శరీరం వదిలేసే సమయంలో ఏదైతే జడ్జిమెంట్ మనం తీసుకుంటామో ఆ ప్రకారంగా ఉత్తర జన్మ వస్తుంది, అనుభవిస్తారు. ఇట్టి మేనరికలు మూలం లేనిదే సృష్టి అయినవి. దీనికి ఇంకో మూలం ఏదైనా ఉందా, ఇంకో సృష్టికర్త ఎవరైనా ఉన్నాడంటే కాదు. దీనికి మూలం లేకుండానే దాని అంతటా అదే సృజన జరుగుతుంది. కనుక ఈ మేనరికలు లేనే లేవని చెప్పుచున్నాను. అందుకని దీనికి మూలం లేదు కాబట్టి ఇవి లేవు, ఇది మిథ్య అని చెప్తున్నారు గురువుగారు. ఇట్లు మేనరికలు లేనే లేవని చెప్పినప్పుడే తప్పు లేదు. ఇవి లేవని చెప్పినప్పుడు తప్పు లేదట. ఇది శరీరం ఆత్మ రెండు కూడా లేవురా అంటే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని మనం పూర్వీకులు అలవాటు చేశారు కదా. కంటికి కనిపించే జగత్తంతా మిథ్యని, లేనిదని, సత్యమైన స్వరూపం బ్రహ్మం మాత్రం సనాతనమని చెప్పారు. అది సత్యమని నువ్వు అనుకుంటున్నావేమో, అది కాదు అని ఉన్నవని చెప్పుట తప్పే. అది కూడా లేదు. శరీరము లేదు, జగత్తు లేదు. నువ్వు లేవు, నీకు అన్యంగా ఉన్న జగత్తు లేదు. రెండు మిథ్యే అని చెప్పడంలో తప్పు లేదట. ఉన్నవని చెప్తేనే తప్పు. ఒకటి పోయి ఒకటి ఉంటుంది అనడం కూడా తప్పే. ఎందుకంటే ఆ ఒకటికి మూలం ఏది, ఎలా వచ్చింది? స్వయంభూ అంటారు. మూలం లేనిది తనకు తానుగా తోచబడింది. అందుకే మూలం లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదంటారు. ఆత్మరహితం. ఆ రెండు లేనివే ఇలా చెప్పడంలో తప్పులేదు. కనుక ఈ మేనెరుకలు దేనందు అన్నవో చక్కగా విచారించి లేని మేనెరుకలు లేవని నీవు నిస్సంశయంగా నమ్ము అంటున్నారు. ఈ శరీరము, జగత్తు, ఈ బ్రహ్మము, అవ్యక్తము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి దేంట్లో ఉన్నాయి? ఎక్కడ? పరిపూర్ణ పరబ్రహ్మంలోనే ఉన్నాయి. తనకు తానుగా స్వయంభూ అంటారు. స్వయంభూ అని తనకు తానుగా ఎలా వచ్చిందంటే పాచితీగలు నీళ్ళల్లో వాటి అంతటా ఎలా వస్తున్నాయి, దానికి వేరెక్కడుంది, మొదలెక్కడుంది, వాటి అంతటా వస్తున్నాయి, వాటి అంతటా నీళ్ళ కొడుకుతున్నాయి. ఒక వాన నీళ్ళలో వచ్చే బుడగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా పుడుతున్నాయి, వాటి అంతటా వస్తున్నాయి, వాటి అంతటా మళ్ళీ కరిగిపోతున్నాయి. అలాగే ఎండమావులుగా నీరు ఎలా వస్తుంది? భ్రాంతి ఉన్నట్టుగా భ్రమింపబడుతుంది. మనం భ్రమిస్తున్నాం అంతే. అక్కడ చూస్తే ఏది లేదు, అసలు ఉన్నది ఏది ఉంది, మరి లేనిది లేకుండా పోతే ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మ అంతా నిన్ను బ్రహ్మస్వరూపం. మనకు అన్నీ ముందు ఉన్నదే ఏదైతే ఉందో అంత అదే నిండి ఉంది. అది తప్ప ఈ అన్యమైనది ఏది లేదు. విశేష భావం తెలుసుకుందాం. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటేనే మనం లేదు అని అనేస్తాం. ఇది లేదు, అది లేదు అంటాం. మరి ఉన్నది అర్థం అవ్వాలి కదా. ఉన్నది బాగా తెలిస్తేనే లేనిది లేదు అని మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శరీరము, ఆత్మ ఇవి ఒకదానికొకటి అన్యోన్యాపేక్షతో ఉన్నవి. ఈ శరీరం, ఆత్మ అన్యోన్యాపేక్షతోటి ఉన్నాయి. ఎప్పుడు కూడా శరీరాన్ని విడిచి ఆత్మ ఉండదు, ఆత్మను విడిచి శరీరం ఉండదు. ఉంటే అది శవం. ఆత్మను విడిచి శరీరం లేకుండా ఆత్మ ఉంటే దానికి ఉనికి లేదు. అది ఎలాగా తెలియబడుతుంది? ఇప్పుడు శరీరాన్ని విడిచి ఆత్మ ఉంటుంది. ఏదైనా ఒక కార్యం చేయాలంటే దానికి ఇంద్రియాలు ఉండవు, పని చేయలేదు. అందుకే దానికి శరీరం కావాలి. శరీరం, ఆత్మ రెండు కలిసి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ప్రేమ కలిగి ఉంటాయి. శరీరం లేక ఆత్మకు ఉనికి లేదు. ఆత్మ లేకుండా శరీరం నిలబడదు. ఒకదానికొకటి ఆశ్రయమై ఉన్నది.
వీటికి మూలం మరేమీ లేదు. ఆత్మ స్వయంభూ, ఒకదాని వల్ల ఏర్పడినది కాదు. ఆత్మ వల్లనే జగత్ అంతయు ఏర్పడింది. అది ఆత్మ స్వయంభూ అంటారు. ఆత్మకు నాశనం లేదు. ఆత్మ స్వయంభూ, అది ఒకరి ద్వారా ఏర్పడేది కాదు. తనకు తానుగానే స్వతసిద్ధమై ఉంది అని అంటారు. ఆత్మ వల్లనే జగత్తు ఏర్పడింది. ఆత్మ జగత్తుని ఆత్మ జగత్తుని విడిచి ఉండదు. ఈ జగత్తుకి విడిచి ఆత్మ ఉండదు. ఆత్మ ఉంటేనే జగత్తు ఉనికి తెలుస్తుంది. ఆత్మ ఉనికి సృష్టి బ్రహ్మ ప్లస్ కర్మ. బ్రహ్మ ఆత్మ, కర్మ అనగా జగత్తు శరీరము. బ్రహ్మ అంటే ఆత్మ, కర్మ అనగా జగత్తు అనగా శరీరం. బ్రహ్మ ప్లస్ కర్మ విడబడలేవు, ఎప్పుడు విడబడదు. బ్రహ్మ కర్మ అంటే శరీరము జగత్తు, ఆత్మ జగత్తు. ఆత్మ శరీరం, శరీరం అంటేనే జగత్తు. రెండు విడిపడవు, ఎప్పటికీ విడవు. ఎట్టి ఏకరూపమైన బ్రహ్మ మొట్టమొదటిదిగా లేకనే పరిపూర్ణంలో లేక తోచబడినదని విచారణ చేసినప్పుడు లేక తోచిన బ్రహ్మము ప్లస్ కర్మ లేనే లేవని నిస్సంశయముగా తెలియపడుచున్నది. పరిపూర్ణం మాత్రమే స్వతసిద్ధము, శాశ్వతమైనది. ఈ పద్యంలో దేనందున్నవో చూచి అంటే ఈ దేహములు రెండును పరిపూర్ణంలో లేక స్వప్నము వలె తోచబడినదని విచారణ చేసి అని అర్థం చేసుకోవాలి. అది అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా అనుభూతి చెందుతాం. స్వప్నంలో అన్నీ ఉన్నట్టుగా అనుభూతి చెందుతున్నాం. మరి సడన్గా మెలకులోకి వస్తే అవన్నీ పొలక్కి లేవు కదా. అలాగే ఇది కూడా, ఈ జగత్తు, ఈ ముచ్చట, నేను, నాది, ఈ దేహం, నేను, పరులు, సమాజం, ఇదంతా కూడా పొలక్కే. ఆ కాలంలో మేల్కొంటే అన్నీ పోయి మెలకులోకి ఎలా వచ్చాము. ఈ కాలం నుంచి కూడా మేల్కొంటే ఏది లేదు. మరి ఉన్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మ. అది ఎలా తెలుసుకోవాలి అంటే నీవు లేకుంటే సరే అంటారు. నీవు లేని స్థితి నీకు అనుభవంలోకి రావాలి. అనుభవం పొందడానికి అది తిండి కాదు, బట్ట కాదు, కట్టుకునే ఆనందం కాదు. ఆనందరహితం అచలం. సాధన చేయగా అచలం గోచరం అవుతుంది. లేని స్థితి అనుభూతి అవుతుంది. నిరంతర గురుసేవ చేయాలి, గురువు మార్గంలో నడవాలి. అప్పుడు మనకి అహం రహితం అవుతుంది. నేనన్న భావన పూర్తిగా పోతుంది. కోపతాపాలు ఉండవు, అహంకారం ఉండదు. అన్నీ అనగాడిపోతాయి. గురుసేవలో ఉండాలి. అప్పుడు నేను లేను అన్న నిర్ణయం మీకు అనుభవంలోకి వస్తుంది. నేను లేకుంటే ఉన్నదే బ్రహ్మం. ఒకరు ఎవరో అన్నారట, ఏదో కథలో చెప్పారు. ఒక పెద్దలో ఉపన్యాసానికి వెళ్తే సెకండ్ అయినా నేను గరికపాటం ఏదో ఉపన్యాసంలో వింటే అన్నారు, నేను పోతే స్వర్గానికి పోతాను అన్నాడు ఒక అతను. అతను ఎన్నో వ్యవహారాల్లో చిక్కుకున్న వ్యక్తి. నేను పోతే స్వర్గానికి పోతానండి అన్నాడట. ఇక్కడ ఎలాగో మహారాజులాగా వెలిగిపోతాడో అక్కడ కూడా వెలిగిపోదాం అనుకున్నాడు స్వర్గం. నేను పోతే స్వర్గానికి పోతాను అన్నాడు. అవునా, నువ్వు పోతే స్వర్గానికి పోతావు అనేసి అన్నారట గురువు గారు. ఏంటండి, ఆయన ఎన్నో వ్యవహారాల్లో చిక్కుకున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పడుకునేదాకా తీరిక లేకుండా ఎన్నో వ్యవహారాలు, రాజకార్యాలు, మరి ఎన్నో తప్పుడు నడవడికలు కూడా ఉన్నాయి అతనికి పదవులు నిలబెట్టుకోవడానికి. మరి అలాంటి అతన్ని స్వర్గానికి పోతాడని ఎలాగంటున్నారండి మీరు అని అంటే, రే నేను పోతే స్వర్గానికి పోతానని అన్నాడు అతను. వాడు స్వర్గానికి వెళ్తాడని కాదు, నేనంటే అహం ఎవరికైతే రహిపోతుందో వాడు స్వర్గమే.
నేను తగిలించుకుంటేనే దుఃఖం, నేను లేనివాడు స్వర్గంలోనే ఉంటాడు అని చెప్పారు ఆ గురువుగారు. అలాగా నేను లేని స్థితి, అనుభవరహిత స్థితి అందరికీ కలగాలని, సద్గురు కరుణ అందరికీ కలగాలని కోరుతున్నాను. జై సద్గురు ప్రేమ మహారాజ్, సుభద్రమ్మ తల్లి, నమో నమః. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సుభద్రమ్మ తల్లి.